హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. లంచ్ బాక్స్ల కోసం ఆలోచిస్తున్నారా? అయితే సింపుల్గా పుదీనా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. అన్నం, పప్పు, సాంబార్లు, కూరలు బోర్ అనిపించినప్పుడు సింపుల్గా ఇలా పుదీనా రైస్ చేసుకోండి. పుదీనా రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. బియ్యం ఒక గ్లాస్ తీసుకొని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకుందాం. అన్నం పొడి పొడిగా రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. మూత మూసి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నా ఛానల్లో పుదీనాతో చేసుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. పులిహోర, లెమన్ రైస్, వాంగీ బాత్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. కుక్కర్కు 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పక్కన పెట్టుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. తినేటప్పుడు 1 స్పూన్ నూనె వేసుకోవడం వల్ల అన్నం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. పుదీనా రైస్లు, కొబ్బరి అన్నం ఇలాంటివి చేసుకునేటప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. తీసుకొని అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక పుదీనా కట్ట, 1/2 కట్ట కొత్తిమీర వేసుకోండి. మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని, తాలింపు గింజల్లో శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత అందులో పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను వేసుకోండి. కరివేపాకు 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఉండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. లేదంటే కనుక అన్నం తినబుద్ధి కాదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. పసుపు అంతా ఒకసారి బాగా కలుపుకొని, నా ఛానల్లో పుదీనాతో చేసుకునే బొరుగులు కూడా ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఎప్పుడు కారం బొరుగులు కాకుండా ఇలా పుదీనాతో చేసుకునే బొరుగులు చేసుకోండి, ఎంతో బాగుంటాయి. నా ఛానల్లో ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. అన్నం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. లంచ్ బాక్స్లకు పెట్టేటప్పుడు రైస్ ఐటమ్స్ ఎప్పుడే కానీ కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే పెట్టండి, లేదంటే వాళ్ళు తినే టయానికి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే లంచ్ బాక్స్లకు పెట్టండి. పుదీనాతో పచ్చడి ఇవే కాకుండా ఇలా పుదీనాతో సింపుల్గా ఇలా రైస్ చేసుకోండి. పుదీనా రైస్లోకి రైతా సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.